హలో గురుగారు. చెప్పు నాయనా. మొన్న పూజ కోసం వేరే పువ్వు వాడాను. ఆ పువ్వుకి తొడుము వచ్చింది. ఆ తొడుగుతోటే పువ్వు మా అపార్ట్మెంట్కి అద్దెకొచ్చింది. నాకు చాలా టెన్షన్గా ఉంది. అది నా సమస్య. మీ కారిడార్లోకి వచ్చింది కాబట్టి అలాగే గురుగారు, కానీ టెన్షన్ భరించలేకపోతున్నాను. రెండు మెత్తడి పసుపు బంతులు కొనుక్కొని రెండు చేతులతో నొక్కుతూ ఉండు నాయనా, ఒత్తిడి తగ్గిపోతుంది. వీళ్ళొచ్చేలోపే స్వీట్ని కలవాలి. అమ్మో, గీడొచ్చిందేంటి? అమ్మని వీడు కూడా వీడొచ్చాడండి. ఏ రావ్, ఇక్కడ ఏం చేస్తున్నావు? వాకింగ్ వచ్చినా. నువ్వేందేడా? అంటే చేతులు స్ట్రాంగ్ అవ్వాలని పిసుకుంటూ తిరుగుతున్నా. ఓ, క్వైట్ ఇంట్రెస్టింగ్. నీకెప్పుడు ఇంట్రెస్ట్ కాలేరా? అవును, నీ చేతిలో బాల్ ఏంటి? అది నా ఫింగర్ స్ట్రాంగ్ అవుతాయని. ఎవడు చెప్పాడండి? ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు? డాక్టర్ ఎక్సర్సైజ్ చేయమన్నాడు, అందుకని ఎక్సర్సైజ్ చేస్తాను. వెంటిలేటర్ కొనుక్కోవాల్సింది. ఏజ్ కూడా అవుతుంది కదా. అదే నువ్వు తీసుకో. వీళ్ళేంటి సేమ్ బాల్స్? వీళ్ళు గురువు ఫోన్ చేస్తారా? ఈ రాజుగాడు ఏందమ్మా, మళ్ళీ కడుపు చేయడానికి వెళ్తున్నాడా ఏంది? ఈసారి చేయడానికి కాదు సార్, తీయడానికి వెళ్తున్నాడు. హలో, మీరేంటి అంత ఈజీగా ఎలా చెప్తారు? ప్రెగ్నెన్సీ ఇస్ నాట్ అ ఫిజికల్ థింగ్ టు మీ, ఇట్స్ అ వెరీ ఎమోషనల్ థింగ్. అయినా ఒక నోరులేని ప్రాణిని చంపితే పాపం తగులుతుంది. నాకు ఆల్రెడీ తగిలేసింది. ఆ రోజు సాటిస్ఫై అయితే పిఏ గడికి 5 లక్షలు ఇస్తాను. సాటిస్ఫై అయ్యాను, కానీ 5 ఇవ్వాల. ఆ 5 ఇంకో 5 వేసి 10 ఇస్తాను. ప్లీజ్ తీయించేసుకో. ఎవరో వచ్చినట్టున్నారు. అక్కడ కర్టన్ ఉంది, వెనక్కి దాక్కోండి. హాయ్ హాయ్. అమ్మని అమ్మ, ఈడొచ్చాడండి. జరిగిన దానికి చాలా బాధపడుతున్నాను స్వీట్. సో సారీ. సారీ చెప్తే సరిపోతుందా? ఈ కడుపులో పెరుగుతున్న క్వశ్చన్ ఆన్సర్ ఏంటి? నాకు తెలిసిన మంచి డాక్టర్ ఉన్నాడు, మంచి ట్రీట్మెంట్, మంచి డిస్కౌంట్. నేను ఇప్పిస్తా. అలాగానే అబార్షన్ చేయించుకోమని అంత యాదవని మాత్రం కాదు. నీ కడుపు నీ ఇష్టం. కానీ ఈ విషయాన్ని నుంచి నన్ను ఎట్టాగైనా కాపాడమని అడగటానికి వచ్చాను. ఇవి ఎందుకు? ఇవి ప్యూర్ గోల్డ్, 24 క్యారెట్ లాంటి నా మర్యాద ఈ విషయం బయట తెలిసిందంటే రోల్డ్ గోల్డ్ కన్నా అధ్వానం అయిపోద్ది. కాబట్టి దయచేసి ఉంచుకో. ముఖ్యంగా రావుగాడికి ఈ విషయం తెలియకుండా నన్ను కాపాడు. అంటే నేను ప్రెగ్నెన్సీ ఉంచుకోవాలి, కానీ ఈ విషయం బయట ఎవరికి తెలియకూడదు. కరెక్టో, దయచేసి అర్థం చేసుకో ప్లీజ్. ఎవరో వచ్చారు, మీరు ఆ రూమ్ లో దాక్కోండి, నేను ఇప్పుడే వస్తాను. హాయ్. హాయ్. $10 లక్షలు స్వీటీ. ఫైనాన్స్ ఇస్తున్నా. గ్యారంటీ అక్కర్లేదు, షూరిటీ అక్కర్లేదు. నీ దగ్గరన్నప్పుడు తిరిగిచ్చే. ఎందుకు? అదేంటి స్వీటీ, మన పైసలకు వడ్డీ వస్తున్నప్పుడు ఇంట్లో ఖాళీగా పెట్టి కూర్చోవద్దు. ఏంటి? నీకు మార్కెట్లో డిమాండ్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీతో ఇంట్లో కూర్చోవద్దు. నా ఫ్రెండ్ డాక్టర్ అబార్షన్ చేయించుకోవడం ఇష్టం లేదు. అయితే నా తాను ఇంకో ఆప్షన్ ఉంది. ఏంటది? ఒక మంచి సెలబ్రిటీని చూసి పెళ్లి చేసుకో. ఈ అకౌంట్ ఆడికి దోసే. చిచి, అసలు ఎలా మాట్లాడుతున్నారండి? ఎవరో వచ్చినట్టున్నారు, మీరు లోపల రూమ్ లో ఉండండి ప్లీజ్. సరే. హలో మేడం. కమ్. ఏంట్రా నువ్వు కూడానా? అది మీ ఇద్దరు ఆ మెట్ల దగ్గర తిరుగుతున్నప్పుడే డౌట్ వచ్చింది. అది కాదురా. సిగ్గులేదురా? నా సైట్ లో మీరు వెంచర్ వేస్తారా నాకు కూడా తెలియకుండా? దేవుని దార ప్రకారం భోజనం నిద్ర అందరికి సమానం అని గురుగారు చెప్పాడు. చెప్పాడంట. అందరికీ ఒకటే ఓకేరా? ఓకే దాంతో చిచ్చి
అయితే ఏంది ఇప్పుడు? అయినా ఆ రోజు మీ ఇద్దరు నా ముందా నా తర్వాత? నాదైతే 1 to 2 కాక. నాది 12 to 1 మిడ్ నైట్ మసాలా. పోలేరా, మీ ఇద్దరికన్నా నేనే ముందు 11 to 12. అబ్బా, ఆ ఒక సాటిస్ఫాక్షన్ చాలరా నాకు. మేడం, డాక్టర్ గారు వీక్లీ వన్స్ చెకప్ రమ్మన్నారు. టాబ్లెట్లు కూడా ఇచ్చారు. పాలవాడితో మాట్లాడాను, రేపటి నుంచి పోస్తానన్నాడు మేడం. ఓకే. నేను జీవితంలో కోట్లు సంపాదించుకోవడం కాదే, కోట్లకు మించిన పరువు సంపాదించుకున్నాం. ఈ ఫ్లాట్స్ లలో మాకున్న ఇజ్జత్ ఎవరికి లేదు తెలుసా? ఈ అపార్ట్మెంట్స్ కి 9 సార్లు ప్రెసిడెంట్ గా చేసిన ఇట్లాంటి పిల్లుంటే ఎట్ట తలెత్తుకు తిరిగేదే. అయినా మీ మేడం మా వల్లే ప్రెగ్నెన్సీ అయిందని గ్యారంటీ ఏంటయా? వయసులో ఉన్నోళ్లే రోజు చేసుకున్న గ్యారంటీ లేక ఆసుపత్రుల చుట్టూని గుళ్ళు చుట్టూని తిరుగుతున్నారు. పైగా మేము రిటైర్డ్ బ్యాట్స్మెన్స్, ఒక్కసారికి కడుపు వచ్చేస్తాయా? పిచ్చినా గొడుగులా కనిపించావా? ఏంటి సార్ అన్యాయం? అప్పుడేమో తెగ బతిమాలారు, ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నారు. అది సరే గానీ అసలు మా ఫ్లాట్స్ కి ఎందుకు వచ్చిందయా? ఆ రోజు రేసులో 3 పాల్గొన్నారు. విన్నర్ ఎవరో తెలియాలి కదా. విన్నారంటే ఆ బిడ్డకు తండ్రి ఎవ్వరు అని. అదెట్టా తెలుసుద్దంట? అందుకే రిజల్ట్ కోసం 6 months వెయిట్ చేయాలి. పుట్టబోయే బిడ్డకి మీ 3లో ఎవరు పోలికలున్నాయో చూసి వాళ్ళకి బిడ్డని అప్పచెప్పేసి వెళ్ళిపోతున్నారు మేడం. ఒకవేళ పుట్టేటోడికి మా 3 పోలికలు లేకుండా మేడం పోలికలు వస్తే అప్పుడేం చేస్తారో? అద్భుతంగా అడిగారు రావు గారు. ఆ డిస్కషన్ కూడా జరిగింది. అప్పుడు బిడ్డకి DNA టెస్ట్ చేపిస్తానన్నారు మేడం. మేడంకి డెలివరీ అయ్యేంత వరకు ఇక్కడే ఉంటారు. మేడం కావాల్సిన గ్రాసరీస్, వెజిటబుల్స్, ఫ్రూట్స్, మెడిసిన్స్ తో సహా ఇంకేం కావాలన్నా మీరే అరేంజ్ చేయాలి. రోజుకొకళ్ళు మేడంతో తోడుగా మేడం ఫ్లాట్ లో పడుకోవాలి. ఎందుకు సార్ అలా అరుస్తారు? పాపం మేడం కి పేరెంట్స్ లేరు, పైగా నిద్రలో నడిచే అలవాటు ఉంది. అందుకని ఎటు వెళ్ళిపోకుండా ఎవరో ఒకరు మేడం కి తోడుగా పడుకోవాలి. ఆవిడ ఎట్టా పోతే మాకేందండి? నువ్వు ఉండరా బాబు, అసలు నిద్రలో నడిచే అలవాటు ఉందంట. అది నడుచుకుంటా వచ్చి మన 3 పిల్లలకి మ్యాటర్ చెప్పిందనుకో, మన బతుకు బస్ స్టాండ్ అయిపోద్ది. సో మీ కన్వీనియంట్ బట్టి షిఫ్ట్లు వేసుకుని డ్యూటీ ఎక్కండి. ఉంటా. గుడ్ నైట్. అది నాకు సంబంధం లేదు, మీరిద్దరు తెలుసుకోవాల్సిన విషయం. సంబంధం లేదా? అదేంట్రా? నాకు వ్యాసెక్టమీ ఆపరేషన్ జరిగింది, ఇక పిల్లలు పుట్టే ఛాన్సే లేదు. ఏంట్రా నిజమా? స్వీటీ కడుపు మీద ఒట్టు. ఈ డ్యూటీలకి నాకు సంబంధం లేదు, మీరు తెలుసుకోండి. నేను అదేంట్రా అలా తప్పించి దూబాడు? నాకు వీడి మీద డౌటే.